హలో విష్ణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి. చాలా బాగున్నానండి. సో బిజినెస్ మ్యాన్, ఎడ్యుకేషనలిస్ట్, ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో యాక్టర్. అన్నిటికన్నా ముందు యాక్టర్. సో బిజీ పర్సన్. బిజీగా ఉండాలనే కదా దేవుని ప్రార్థిస్తాం. అంతే కదా, ఆ పని ఉంటేనే మనకి కాళ్ళు చేతులు ఆడతాయి. కరెక్ట్. సో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చాలా సంవత్సరాల నుంచి కన్సీవ్ చేసి చేయాలని కోరుకుని తపన పడి ఇబ్బందులు పడి అంటే వచ్చి వెళ్ళి 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 రకరకాలు పడి చివరికి మెటీరియలైజ్ చేస్తున్నారు. డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఒక రకంగా. హోప్ఫుల్లీ నేను నమ్మిన కథని మీరందరూ 25వ తేదీ చూసి బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఓకే. సో కన్నప్ప అనే సినిమాకి వస్తే మీరు ఆల్రెడీ 2 టీజర్స్ వదిలేరు. మీరు 4 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాన్నగారు నాకు ఇది కథ 92 crores చేయండి అన్నారు, కానీ అవ్వదన్నారు. 4 years అంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇంకా పెరుగుతుంది. స్పాన్ కూడా చాలా పెంచేశారు. అసలు ఏంటి, హౌ మచ్ మనీ డిడ్ యూ పుట్ ఇన్? ఖర్చు బాగానే అయిందండి. బట్ ఇదన్నీ ఈరోజు ఇలా చేయగలిగాను, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ అందరూ వచ్చారు, ఇంత బయట దేశాల్లోకి వెళ్ళి షూట్ చేయగలిగాను, అది ఇదంటే ఇది ఓన్లీ శివలీలే. అదంతా ఆయన అనుగ్రహంతో, ఆయన అదని శివమాయ అంతా. సో 3 figures మార్క్ క్రాస్ అయిపోయిందా? ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఎంత 150తో ఆగిందా, 200 దాకా పెట్టారా? అది ఏముంది, అది ఖర్చు అయిపోయింది అది. ఓకే. కాదు సార్, నాకు అర్థం కాదు, ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. అంటే నేను ఇంత ఖర్చు పెట్టాను దానికన్నా నా కథ ఇది, మేము ఇంతమంది నటించాం, మేము దీని గురించి ఇలా మాట్లాడడానికి అది బెటర్ అవుతుంది. కానీ టెక్నికాలిటీస్ కానీ కథ గురించి కానీ మా ప్రయాణం గురించి మాట్లాడేది బెటర్. కానీ ఖర్చు గురించి ఎవరికి, నేను 5 కోట్లలో తీసినా 500 కోట్లలో తీసినా నా సినిమా బాగుంటే చూస్తారు, అంతే. సో ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ పెట్టారు. ఖర్చులో మేకింగ్కి ఎంత ఖర్చు పెట్టారు, రెమ్యూనరేషన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? రెమ్యూనరేషన్స్ పెద్దగా లేదండి. ఇట్ వాజంట్ ఐ థింక్. ఎందుకంటే నేను దీని ముందు చెప్పినట్టు కూడా ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఓకే. వాళ్ళు తీసుకోలే, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు, అంత పెద్ద ఖర్చే. బట్ ఎక్కువ ఏమి రెమ్యూనరేషన్స్కి ఖర్చు పెట్టలే మిగతా విషయాలు. ఓకే. అంటే ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ అసలు రోజుకి చార్జ్ క్రోర్స్ కదా, అసలు అలా ఒక పుల్ ఆఫ్ చేశారు దాన్ని. కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగిందండి. ఓకే. ఆఫర్ చేసినా కూడా తీసుకోలేదు. ఓకే. మోహన్ లాల్ గారు కానీ, మహానటుడైన ప్రభాస్ కానీ, వీళ్ళందరూ డబ్బులు కేవలం వాళ్ళు చేసిందే గొప్ప. వాళ్ళు డబ్బులు పక్కన పెట్టండి, అసలు ఓకే అనిందే గొప్ప. అది కూడా చెప్పింది ఓన్లీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతోనే. ఓకే. సో ఏంటంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, ఇంత పెద్ద స్టార్స్నే ఆ గుడ్ విల్తో రప్పించుకోవడం ఇంకొక ఎత్తు. అవును, అంతే కదా. సో సినిమా విషయానికి వస్తే, మీరు ఒక ఇంటర్వ్యూ నేను చూసా, చాలా ఫ్రాంక్గా మాట్లాడారు. ఐ లైక్ ఇట్. ఏంటంటే ఈరోజు విష్ణుకుంద మార్కెట్లో ఇది వర్కౌట్ అవ్వదు, బట్ మోసగాళ్ళ టైంలో అది ఇంటర్వ్యూ ముందు, బట్ ఇది నాకు డోర్స్ ఓపెన్ చేస్తుంది, ఐ విల్ మేక్ ఇట్ అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ డిడెంట్ హ్యాపెన్. సో ఏంటి, ఇది రిస్క్ కదా? 100% రిస్క్. నా ఒక్కడి వల్ల నేను ఇంత పెద్ద సినిమా తీయలేనండి. అందుకు నాకు బలం కావాలి, ఇంకా సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసమే, అందుకే మీరు ఈ సినిమాలో చూస్తున్న ఆల్ మేజర్ స్టార్స్ అందరూ నాకు ఈ సినిమాను మోయడానికి కావాల్సిన బలం అంతా వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను. ఓకే. అంటే ఇప్పుడు 2 రకాలుగా చూస్తారండి. ఒకటి ఏంటంటే క్యామియోస్ కింద, కొంచెం ఎక్స్టెండెడ్ క్యామియోస్ అండ్ వాళ్ళ ఓన్ ఫిల్మ్ వేరు. సో బరువు మోసే అంత ఉంటుందా సినిమాలో వాళ్ళకి? ఏప్రిల్ 25వ తేదీన మీకే తెలుస్తుంది. సస్పెన్స్. ఓకే. సో ఈ సినిమా విష్ణుకి ఎంత ఇంపార్టెంట్? నా ఫస్ట్ సినిమా లాగేది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ లాగే భావిస్తున్నాను. ఓకే. సో పాన్ ఇండియా మార్కెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవేళ రేపు ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకు కొంచెం సపోర్ట్ క్యాస్ట్ అది కుదిరింది. విష్ణు క్రాక్ చేయగలరా పాన్ ఇండియా మార్కెట్స్లో? హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ?
ఆల్రెడీ ఒక రౌండ్ ప్రమోషన్స్. సబ్జెక్ట్ ఇస్ యూనివర్సల్ అండి. ఓకే, సబ్జెక్ట్ ఇస్ యూనివర్సల్. ఈ సబ్జెక్ట్ క్రాక్ అవుద్దని నమ్మకం నాకుంది. ఓకే. అంటే రామాయణం చేశారు ప్రభాస్ గారు, ఇట్ వాజ్ ఏ మిక్స్డ్ రిజల్ట్. సో సి ఏ మూవీ వర్కౌట్ అవుద్ది, ఏ మూవీ వర్కౌట్ అవ్వదు అనేది ఎవరికి తెలీదు. నోబడీ నోస్. అది కనుక్కున్న రోజున ఇంకా ప్రతి ఒక్కడు హిట్ ఫిల్మ్స్ కొన్ని వేల కోట్లు వస్తాయి ఇంకా. సో నోబడీ నోస్ వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్. ఇది వర్క్ అవుతుంది అనే నమ్మకంతోనే మనం అందరం దిగుతున్నాం. సో కన్నప్ప చూసిన వాళ్ళందరూ దే వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఓకే. సో మోహన్ బాబు గారు కానీ, అంతకుముందు ఇంకా లెజెండ్స్ నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీ రామారావు గారి చాలా మైథలాజికల్ ఫిలిమ్స్ దగ్గర నుంచి డివోషనల్ ఫిలిమ్స్ చాలా చేశారు. ఇన్ని ఫిలిమ్స్లో మన దగ్గరే అసలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇన్ని సినిమాలు. అందులో విష్ణుని కన్నప్ప అనే కాన్సెప్ట్ ఎందుకంత ఎక్సైట్ చేసింది? నాకు ఫస్ట్ ఈ ఐడియా ఇచ్చింది తనికెల భరణి గారు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఈ స్పాన్ నేను చేయను విష్ణు, నువ్వు అనుకునేది ఇంకా చాలా పెద్ద స్పాన్ అవుతుంది, కథ ఇచ్చేస్తాను, నువ్వు డెవలప్ చేసుకొని చేసుకో అన్నారు. నేను చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రాస్తున్నప్పుడు ఇట్ వాస్ గ్రోయింగ్ అండ్ ఐ లవ్ ద సబ్జెక్ట్ ఇమ్మెన్స్లీ. వీడు అసలు క్యారెక్టర్ ఏంటి, కన్నప్ప అసలు క్యారెక్టర్ ఏంటి, రీసెర్చ్ చేయంగా నేను దీనికి ముందు శివభక్తుడిని కాదు, అంటే దేవుడిని దండం పెట్టుకునేవాడిని, అంటే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కానీ నా ఇదంతా శివలీలనే నాకు అనిపిస్తుంది మొత్తం. ఓకే. సో తనికెల భరణి గారు చేయలేను అనే దాంట్లో అర్థం ఏంటి? అంటే ఈ అంటే ఆయన అనింది ఏంటంటే, విష్ణు 2-3 crores నువ్వు బడ్జెట్ పెట్టావంటే నేను తీయగలను, ఐ మేక్ ఇట్ అన్ బ్యూటిఫుల్ ఎస్థెటిక్ ఆర్టీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయగలను, కానీ ఐ విల్ నాట్ నువ్వు అనుకున్న ఫైట్లు వార్లు యూనో. క్యాన్వాస్ ఒకసారి మీరు పెయింటింగ్ వేయమని ఇచ్చిన తర్వాత ఇది ఇంకా నాకు ఇంకో పెద్ద క్యాన్వాస్ ఏమంటే లార్జ్ పెయింటింగ్ వేయగలను నేను అని నమ్మకం నాకు వచ్చినప్పుడు ఐ టుక్ అ లార్జర్ క్యాన్వాస్ అంతే. సో 2 టీజర్స్లో ఇప్పుడు దాకా వచ్చిన 2 టీజర్స్లో ఒక లష్ గ్రీన్ లొకేషన్ ఒకటి ఉంది, చాలా ఎక్కువ పోర్షన్ 2 టీజర్స్లోనే అందులో కనిపించింది. ఆ లొకేషన్ ఏంటండి? న్యూజిలాండ్ అంతా గ్రీనే ఉంటుందండి. ఓకే. న్యూజిలాండ్ అంతా అదంతా న్యూజిలాండ్. ఫస్ట్లో చూసింది ఏది సెకండ్లో రిపీట్ అవ్వాలా. ఓకే. సో ఇట్ లుక్స్ గ్రీన్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్, బ్లూ వాటర్స్, టర్కాయిస్ బ్లూ వాటర్స్, బ్లూ స్కైస్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఎందుకు అంటే మన దగ్గర ఫారెస్ట్స్ ఇవన్నీ మన లొకేషన్స్ కాకుండా అక్కడ చూస్ చేసుకోవడానికి కారణం? మన ఫారెస్ట్ ఏది మనం చెడగొట్టకుండా ఉంచామండి. అక్కడికి వెళ్ళి చెడగొడదు. అక్కడ చెడగొట్టిన ఎవరు నారం తీసేస్తారు వాళ్ళు. ఓకే. ఇక్కడ మీరు ప్రకృతిని ప్రార్థిస్తారా? ఆఫ్ కోర్స్ అంతే కదండి. కానీ మీరు ఏం చేశారు ప్రకృతిని కాపాడడానికి? ఓకే, మేమైతే చెడగొట్టట్లేదు అంతే అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వాటర్తో నీళ్ళు తాగారు అనుకోండి, ఓకే, ప్లాస్టిక్ చెడగొడుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా బయట రోడ్డు పైన చెత్తేసారనుకోండి, ప్రకృతిని చెడగొడుతున్నాం. మీరు చెట్లు నాటానంటున్నారు, కానీ ఆ చెట్లని బాగోగులు చూసుకున్నారా మీరు? ఇవన్నీ ఏది చూడట్లే. మనం టెక్స్ట్ బుక్స్లో చదువుతున్నాం అంతేగానండి, నేచర్ని ఎన్ని విధాలుగా మనం డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాం, డిస్ట్రాయ్ చేస్తున్నాం, చాలా విధాలుగా డిస్ట్రాయ్ చేస్తున్నాం. న్యూజిలాండ్లో షూట్ చేయడానికి కారణం ఏంటంటే 2వ శతాబ్దంలో భారతదేశం కూడా ఇలాగే ఉండుంటుంది అని నమ్మకం నాకు. మనం వచ్చి చెడగొట్టాం, కానీ మనం దీన్ని ఇప్పుడు చూడండి, సముద్రాల్లో అన్నింటిలోకి మనం డ్రైనేజ్ వాటర్ని వదిలేస్తాం, మనం ట్రీట్ చేయకుండా. అదే మీరు యూరోపియన్ కంట్రీస్లో అలాగే వదలమని చెప్పండి, వాళ్ళు చేయరు. ఎంతమంది ట్రీటెడ్ వాటర్ని బయటకు పంపిస్తున్నారు? వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. మనకు వాటర్ లేదు అంటున్నాం, కానీ ఈ డ్రైనేజ్ వాటర్ని అంతా రీసైకిల్ చేసి మీరు కరెక్ట్గా మీరు వాడుకుంటే అలా మాట్లాడుతూ వెళ్తే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నాం. ప్రపంచంలో 20 cities మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 13 మన భారతదేశంలోనే ఉంది. ఇంకేం మాట్లాడతాం మనం? అది ఎడ్యుకేటెడ్గా మన తప్పది, మన తప్పే. మనం అందరం దాన్ని పోరాడి మనం ఇది చేయాలి. సో 2వ శతాబ్దంలో కూడా ఇలాగే ఉండింది భారతదేశం కూడా అని ఆ నమ్మకంతో నేను అది చేశాను. సో మీరు ఇప్పటికే 2 పాటలు రిలీజ్ చేశారు. ఒకటి శివుడు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ చేసిన లవ్ సాంగ్ మీద సోషల్ మీడియాలో దేర్ వాజ్ ఎ డివైడెడ్ ఒపీనియన్. ఇంత డివోషనల్ ఫిలిం, విష్ణు ఇంత భక్తిగా చేస్తున్నాడు, ఇంత హాట్నెస్ అవసరమా, ఇంత గ్లామర్ అవసరమా అని చెప్పి ఒకటి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు?
మీరు పాత భక్త కన్నప్ప చూస్తే కూడా ఇట్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అండ్ రొమాంటిక్ సాంగ్స్, అమేజింగ్ సాంగ్స్. రొమాన్స్ వరకు ఓకే, కొద్దిగా స్కిన్ షో ఆ రోజుటికి అది కరెక్ట్, ఆ రోజుటికి అది కరెక్ట్. మీకు ఇంకోటి చెప్తాను, 2వ శతాబ్దం అప్పుడు మన బట్టలు ఎలా ఉన్నాయండి? కొంచెం ఇంత ఇప్పుడు ఉన్నట్టయితే కాదు కంప్లీట్గా బాడీ అంతా చూపించేలాగే ఉంటాయి. అవును, అంతే కదా. లేడీస్కి టాప్ వేసుకునే వాళ్ళు కాదు కదా, అది తెలుసా తెలీదా మీకు? అవును అవును. వాళ్ళు పైనంతా నగలతో ఆభరణాలు చేసుకునేవాళ్ళు. ఓకే. దిస్ వాజ్ హౌ ద కాస్ట్యూమ్స్ వేర్. దాని తర్వాత వాడుకలో చాలా మార్పులు వచ్చి ఈరోజు వచ్చాం. వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్, అది అది కానీ ఆ కళ్ళతో మీరు దీన్ని విమర్శించాలి అన్న కళ్ళతో చూశారంటే అది అలాగే ఉంటుంది. విమర్శించవచ్చు ఏదైనా సరే. ఆ శివుడు పాటను కూడా విమర్శించే వాళ్ళు ఒక 4-5 తగిలారు నాకు. ఆ దేవుడు పాటను కూడా విమర్శించడానికి అది పట్టించుకోకూడదు అనుకోండి. అది నవ్వుకున్నాం, ఎవరినో చెప్తే నవ్వుకున్నా. అలాగే ఈ లవ్ సాంగ్ తీసేటప్పుడు ట్రీట్ ఇట్ లైక్ ఎ లవ్ సాంగ్. ఇట్స్ ఎ సాంగ్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ ఎ వైఫ్. వాట్ ఈస్ ఇట్? లుక్ ఎట్ ఇట్ ఓన్లీ త్రూ దట్ లెన్స్, నాట్ త్రూ అనదర్ లెన్స్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. వాడు నాస్తికుడుగా ఉన్నప్పుడు వాడు ఏంటని నీకు తెలుసా? తెలీదు. అదే నేను వాల్మీకి గారి కథ రాశాను అనుకోండి, వాల్మీకి ఏంటి, ఆయన రామాయణం రాయక ముందు ఒక హంటర్. అవును, హంటరా? ఓన్లీ హంటరా? ఈజ్ నాట్ జస్ట్ అ హంటర్. రీసెర్చ్ చేయండి. ఆ కథగానే నేను తీశాను అనుకోండి, రామాయణం రాసిన మహాకవి గురించి రాస్తూ అవన్నీ చూపించచ్చా అని అంటారు. ఐఎమ్ ట్రూ టు ద స్టోరీ. ఇది జరుగుండొచ్చు అన్న భావంతో వీ హెవ్ డన్ ఇట్. అంటే అలా కాదు కదా విష్ణు గారు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. గాంధీ గారి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఇలా చేశారు అలా చేశారు, దేశాన్ని ఇలా నడిపించారు అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గాంధీ గారు వేరే సైడ్ని కొంతమంది మాట్లాడతారు. బట్ మీలాంటి వాళ్ళు లేకపోతే మనలాంటి వాళ్ళు ఏమని మాట్లాడతామంటే ఆయన గొప్ప మాటల గురించి మాట్లాడాలి కానీ ఆ పాస్ట్ గురించి మాట్లాడకూడదని మనమే చెప్తాం కదా. ఆబ్వియస్లీ ఇది కూడా అలాగేనా? బట్ యూఆర్ టెలింగ్ ద స్టోరీ ఆఫ్ కన్నప్ప కదండి. తిన్నడు కథ చెప్తున్నారు. ఓకే. వాడు కథ చెప్పాలి. అండ్ ఐఎమ్ నాట్ మేకింగ్ అ డాక్యుమెంటరీ, ఐఎమ్ మేకింగ్ అ కమర్షియల్ సినిమా. ఓకే. సో ఇన్ ద కమర్షియల్ సినిమా ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బీ దేర్ కదండి. ఓకే. సో ఈ వార్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఏంటండి, ఎలా వచ్చింది, ఎలా చేశారు, ఎంతవరకు ఉంటాయి? ద మేజర్ వార్ ఎపిసోడ్స్ ఉన్నాయి. యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫైట్ సీక్వెన్సెస్. మూవీలో మాత్రం విల్ బీ హ్యూజ్. ఓకే. విల్ బీ నైస్ యాక్షన్ సీక్వెన్సెస్. సో నాకు గుర్తున్నంత వరకు ఈ 24 ఫ్రేమ్స్ అనేది ఫస్ట్ ఒక గ్రాఫిక్స్ కంపెనీ కింద స్టార్ట్ చేశారు మీరు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. ప్రొడక్షన్ కంపెనీ కానీ థింక్ స్మార్ట్ వాజ్ మై గ్రాఫిక్స్ కంపెనీ, మై విఎఫ్ఎక్స్ కంపెనీ. సో కొంత మీకు అవగాహన ఉంది బాగానే వాటి మీద? కొంత ఉందండి, నేర్చుకుంటున్నాను. ఈ సినిమాకి చాలా నేర్చుకున్నాను నేను. సో ఎంత ఉందండి? సీజీ షార్ట్స్ ఎన్ని ఉంటాయి? వాట్ ఈస్ ద స్పాన్? ఎన్ని ఉంటాయని కాదు, విఎఫ్ఎక్స్ని పక్కన పెట్టేసండి. మీరు సినిమా చూసేటప్పుడు ఇది గ్రాఫిక్స్ అని మీకు అనిపించిందంటే మేము చేసిన వర్క్ తప్పు అనేది ఉంటుంది. బట్ మేజర్ సినిమా ఏమీ గ్రాఫిక్స్ లేవు అసలు, అంతా ఏదో న్యాచురల్గా తీసేసాడంటే యూ విల్ బి మోర్ హ్యాపీ. ఓ ఎస్, ఎనీ ఫిల్మ్ మేకర్ విల్ బీ హ్యాపీ. ఓకే. ఎనీ ఫిల్మ్ మేకర్ వాళ్ళ సినిమాలో అది ఎక్కడుంది విఎఫ్ఎక్స్ అనేది అనిపిస్తే పర్ఫెక్ట్గా విఎఫ్ఎక్స్ చేసి ఎవ్రీబడి ఈస్ డన్ దేర్ జాబ్. ఓకే. సో ఒక కొత్త స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫిల్మ్ ఆఫీస్ కూడా ఏదో ఓపెన్ చేస్తున్నారని తెలిసింది. వెరీ సూన్ అండి, ఇట్స్ టూ ఎర్లీ టు సే. అంటే ఆర్ యూ ఎక్స్పాండింగ్ ఇన్ టు అదర్ వెర్టికల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్? నేను ప్రొడక్షన్లో అయితే దిగుతున్నాను. నేను ప్రొడ్యూసర్గా ఓన్లీ ప్రొడ్యూసర్గా ఐల్ బీ స్టార్టింగ్ టు ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ మూవీస్. అదర్ ఫిల్మ్స్, అదర్ మిగతా యాక్టర్స్తో కొత్త టాలెంట్తో ఐల్ బీ డూయింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఓకే. సో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లాస్ట్ 10-15 ఏళ్ళలో బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందంటే ఎలా ఉంది విష్ణు? ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఓకే. ఇట్ డెఫినెట్లీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఓకే. సో యు ఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేబీ కన్నప్పతో వన్ ఫిలిం విల్ మేక్ ఇట్ బెటర్ అండ్ అదర్ ఫిలిం విల్ మేక్ ఇట్ బ్యాడ్ అనేది ఉండదు. ఇట్ హ్యాస్ టు ఫ్లక్చువేట్. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ లైక్ ఎ స్టడీ అప్వింగ్ బ్యాలెన్స్ షీట్. సో కన్నప్ప కవర్ చేసే అవకాశం ఉందా మొత్తం ఇప్పుడు దాకా అవుతున్న? ఆ నమ్మకం నాకుంది. బట్ మోర్ దెన్ దాట్ ఇట్ ఈస్ లైక్ మై ఫస్ట్ ఫిలిం. నేను చెప్పినట్టు దిస్ విల్ గివ్ మీ స్ట్రెంగ్త్. నాకు బలాన్ని ఇస్తుంది. నేను చేయాలనుకున్న ప్రయోగాలు కానీ, కొత్త సినిమాలు కానీ, నిర్మాతగా నేను తీయాలనుకున్న సినిమాలన్నిటికీ కన్నప్ప ధైర్యం ఇస్తుందని నమ్మకం నాకుంది. ఓకే. అసలు చాలామంది తెలిసిన వాళ్ళు ఏంటంటే విష్ణు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్,
అసలు విష్ణుకి సినిమాలు తీయాల్సిన అవసరమే లేదు, ఎందుకు అయినా సరే ఎంత? నాకు నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానో కాదో ఏమో నాకు తెలియదు కానీ బట్ ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికే. ఒక నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి, ఐ షుడ్ బీ అమాంగ్ ద ఈక్వల్స్ అన్న ప్యాషన్ నాకుంది ఒక యాక్టర్గా. ప్రభాస్ గారిని ఎలా పుల్ ఆఫ్ చేశారు? ఎందుకంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు 4-5 ప్రాజెక్టులు ఉన్నాయేమో దగ్గర, ఆయన ఉన్న ప్రాజెక్టులకే టైం ఇవ్వలేకపోతున్నారు. అలాంటిది హీ టుక్ టైమ్ ఆఫ్ అండ్ గేవ్ యూ. హీ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన చేసింది కూడా ఓన్లీ బికాస్ నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతో చేశాడు. ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ చేసిందే ఆయన నాన్నగారి పైన ఉన్న ప్రేమతోనే. సో ఎన్ని డేస్ చేశారండి విష్ణు గారు? ఎంతసేపు సినిమాలో ఉంటాడు అనుకుంటున్నారు మీరు? చెప్పండి, మీరే సస్పెన్స్ అది. మీరు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? అట్లీస్ట్ ఒక 30 minutes. సారీ, క్లోజ్ ఇనఫ్. ఓకే. సో ఎన్ని డేస్ షూట్ చేశారు ఆ 30 daysకి? ఆబ్వియస్లీ అది పెద్ద హీరోలకి. యూ షుడ్ నెవర్ ఆస్క్ అ మూవీ హౌ మెనీ డేస్ ఇట్ షార్ట్. ఓకే. మీరు ఏ రోజు అడగండి, మీరు లెంత్ ఎంత ఉంది, సినిమా ఎలా ఉంది అది చూడండి. నేను ఇప్పుడు 300 రోజులు నేను షూట్ చేశానంటే మీరు చూసేది 3 గంటల సేపే. నేను 300 రోజులు షూట్ చేశాను, 50 రోజులు షూట్ చేశాను, మీకు అనవసరం. ఆ 3 గంటల సేపు మీరు థియేటర్లో కూర్చొని భలే ఉందిరా సినిమా అంటే ఐ థింక్ ఆ జాబ్ ఇస్ డన్. బట్ అది అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కూడా ఒక ఎఫిషియన్సీ గురించి చెప్పుకుంటున్నారు కొంతమంది. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ అండి, ఇట్ డిపెండ్స్ టు కేస్. అంటే ఓకే, ఇప్పుడు కింగ్ కాంగ్ అన్న మూవీ ఉంది, ఐల్ టెల్ యూ. కింగ్ కాంగ్ అన్న మూవీ ఉంది, ఓకే, 70 daysలో ఫినిష్ చేశారు. ఓకే 60 or 70 days ప్రిన్సిపల్ షూటింగ్ అయిపోయింది. 18 months పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నారు. ఇప్పుడు 18 months పోస్ట్ ప్రొడక్షన్ ఉన్న ఒకే ఒక డైరెక్టర్ భారతదేశంలో తీసుకోగలిగింది ఓన్లీ రాజమౌళి గారు. బికాస్ హిజ్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు అలాగే మీరు కాంతారా తీసుకోండి, ఇట్ వుడెంట్ హ్యావ్ టేకెన్ సో మెనీ డేస్. 100 రోజులు ఏంటదో, 80 రోజులు ఏంటదో, 60 రోజులు ఏంటదో. బట్ మీరు ఇన్ని రోజుల్లో చేశారా, గొప్ప సినిమారా అంటారా, గొప్ప సినిమారా అంటారా? అంటే ఫిల్మ్ మేకర్స్ కూడా అండి, ఐ కేమ్ అక్రాస్ 2 kinds ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. 4.5 hours రష్ చేసామండి మేము, 2.5కి చేస్తాం. మోర్ పీపుల్ ఎలా ఉంటారు, కొంతమంది దే టేక్ ప్రైడ్ ఇన్ మేము ఎగ్జాక్ట్లీ 2 hours 45 minutes చేసాం, 2 hours 30 minutes సినిమాలో ఉంటుంది, వెరీ లెస్ వేస్టేజ్. అంటే ఫిల్మ్ మేకర్స్ టేక్ ప్రైడ్ ఇన్ దిస్. ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అండి. ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ కేస్ టు కేస్. అది ఇమ్మెటీరియల్. ఆ డిస్కషన్ ఇస్ అ నెవర్ ఎండింగ్ డిస్కషన్. అది నెవర్ ఎండింగ్. అది ఒక్కొక్కరు స్టేజ్ ఒక్కొక్కరు. ఇప్పుడు ఒక వంటవాడు ఇలా షూట్ ఇంతసేపట్లో వంట చేశాడు, ఇదే వంటవాడు ఇంతసేపు చేస్తున్నాడంటే అది వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. అంతే. ఓకే. సో ప్రభాస్ గారిది ఏమన్నా వార్ సీక్వెన్సెస్ అలాంటివి ఏమైనా ఉంటాయి? ప్రభాస్కి నాకు ఫైట్ సీక్వెన్సెస్ ఉంది. ఓకే. సో కైండ్ ఆఫ్ డ్యూయల్ ఇద్దరి మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ ఉంది, అది April 25th చూడాలి మీరు. ఓకే. సో ఎంతవరకు చూపిస్తారు? అంటే ప్రభాస్ గారిని చాలా టీజ్ చేస్తున్నారు, ఓ పోస్టర్ వదిలేరు, టీజర్స్లో చాలా టీజ్ చేస్తున్నారు, ట్రైలర్లో ఎంతవరకు చూపిస్తారు? త్వరలో వచ్చేసి ఇంకొక 2 weeks ట్రైలర్ రావచ్చు, వస్తే అది అప్పుడు చెప్తాం. అంటే సస్పెన్స్ పెడతారా లేకపోతే ఓపెన్ చేస్తారా? క్యారెక్టర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఆల్ క్యారెక్టర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ప్రభాస్ గారిది ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఆయన హెయిర్ మీద కొంచెం అటు ఇటుగా డివైడ్ టాక్ వచ్చింది, మీ దాకా వచ్చింది అది? మాకు పెద్దగా రాలేదండి. మాకు వచ్చిన ఫస్ట్ మీరు ఒకటి చెప్తాను, తెలుగులో వచ్చే నెగటివిటీ ఇవన్నీ పెయిడ్ నెగటివిటీ, కావాలని టార్గెటెడ్ నెగటివిటీ అని ఎలాగ కన్ఫామ్గా చెప్తాను, ఆలోచించు. మీరు కూడా అనాలిసిస్ చేయొచ్చు, నేను చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకవేళ ఒక సాంగ్ రిలీజ్ చేసినా, పోస్టర్ రిలీజ్ చేసినా, దాంట్లో ఒకవేళ నచ్చలేదు, నిజంగానే బాగలేదు అంటే భారతదేశం అంతా నేను అన్ని భాషల్లోనే చేస్తున్నాను కదా, మిగతా భాషల్లో కూడా కావాలిగా కామెంట్స్ అంతా. మిగతా భాషల్లో రానటివి ఓన్లీ పనిగట్టుకొని తెలుగులో ఎందుకు చేస్తున్నారు? అంటే మిగతా భాషల్లో వచ్చే కలెక్షన్స్ కూడా మీకు తెలుగులోనే ఎక్కువ వస్తాయి కదండి, ఆబ్వియస్లీ. యు ఆర్ అవర్ స్టార్ కదా. పుష్ప దేంట్లో వచ్చింది? హిందీ. బట్ పుష్ప టుడే అల్లు అర్జున్ తెలుగు స్టార్? ప్రాబబ్లీ ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా హిందీ దిస్ టాపిక్ ఈస్ నాట్ అబౌట్ విష్ణు మంచు. This topic is about Prabhas. Is Allu Arjun a Telugu star today? Pan India star. Yes. Is Prabhas a Telugu star today? Pan India star. అవును కదండి. ఆ లెక్కనైతే
నెగటివిటీ వస్తే ఓన్లీ తెలుగులో ఎందుకు వస్తుంది, మిగతా వాటిలో ఎందుకు రావట్లా? సార్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు రాధేశ్యామ్ ఒకలా ఆడొచ్చు, లేకపోతే సలార్ ఒకలా రావచ్చు హిందీలో కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కామెంట్స్. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ యూర్ సెయింగ్. ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ అబౌట్ కామెంట్స్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ రిజల్ట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ రిజల్ట్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కామెంట్స్. అంటే ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు విష్ణు గురించో లేకపోతే ఆ జనాలకు ఉన్న ఒపీనియన్ గురించో ప్రభాస్ గురించి ఎగ్జాక్ట్లీ నౌ యూ సెడ్ ఇట్. Now you said it. Now you have to talk about a movie like a movie. Now మీరు మాట్లాడింది కరెక్ట్ టాపిక్. మీరు నా పర్సనల్ ఒపీనియన్ తీసుకొచ్చి మూవీ పైన రుద్దకూడదు. సార్ అంటే ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ ఒక స్టార్స్ అవుతున్నారు ప్రభాస్ గారు. ప్రభాస్ గారి ఇప్పుడు ఒక డల్ సినిమా తీసినా సరే దేర్ విల్ బి ఈక్వల్ ఎక్సైట్మెంట్ ఇన్ ద ఆడియన్స్, బికాస్ సినిమా ఎగ్జైట్మెంట్ కంటే కూడా ప్రభాస్ యాజ్ ఎ స్టార్ లేకపోతే విష్ణు అనే స్టార్ అనే ఒక ఎగ్జైట్మెంట్ కదా. యూఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్. మీరు అడిగిన క్వశ్చన్ నెగటివిటీ వచ్చింది అని. నెగటివిటీ వచ్చిన దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. యు ఆర్ గోయింగ్ అవే టు సమ్ అదర్ టాపిక్. లెట్ us stick to sometimes మీరు సినిమా కంటే కూడా పెద్దగా అవుతారు కాబట్టే కదా ఈ డిస్కషన్స్ అన్ని. No, that discussion if you are going to bring on our personal issues, that is fine. దాంట్లో అవ్వచ్చు. ఒక క్యారెక్టర్ బాగలేదు, లుక్ బాగలేదు, లుక్ పైన విమర్శ వచ్చింది అంటున్నారు. అది ఆ టాపికే మాట్లాడుతున్నాం. అది నిజంగానే బాగలేకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా ఈక్వల్ సినిమా లవర్సే కదా. అవునా కదా? వాళ్ళు తమిళన్స్ కూడా దే వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా కదా. Malayalis are passionate as much as we are. They are very passionate, and actually Malayalis accept more natural and intelligent films than us Telugu people. అంటే కాదు సార్, ఇప్పుడు కాంతారా ఇప్పుడు ట్రైలర్ వచ్చింది మన దగ్గర. వీ డోంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్. అక్కడ ఎక్కువ డిస్కషన్స్ జరగవచ్చు, బట్ సినిమా మన దగ్గర ఎక్కువ పర్ఫామ్ చేసి ఉండొచ్చు. ఎస్, వన్ థింగ్ ఐల్ టెల్ యూ. మీరు సినిమాని సినిమాలాగే చూశారు. అతని వ్యక్తిగతంగా మీరు విమర్శించారా? విమర్శించాలి అనిపిలా కదా. బికాజ్ యూ బిలీవ్, ఓ బాగానే ఉంది, క్యారెక్టర్ బాగుంది, సినిమా బాగుంది, ఓకే కదా. యూ సా మూవీ లైక్ అ మూవీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఒక మూవీని మూవీలాగే చూడాలి, ఒక మూవీ క్యారెక్టర్ని మూవీ క్యారెక్టర్గానే చూడాలి. దాన్ని వదిలేసి దాన్ని మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూడలా కదా మీరు. దట్ ఈస్ వేర్ యూర్ కమింగ్. మీ క్వశ్చన్ అన్నిటికీ ఇదే ఆన్సర్. ఇక్కడ అంటే మైక్రోస్కోపిక్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ దిస్ ఈస్ కాల్డ్ టార్గెటెడ్. ఏది విమర్శించాలి, ఏది క్రిటిసైజ్ చేయాలి, ప్రతిదీ క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. నేను ఇంకోటి చెప్తాను, ప్రతిదీ మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ సినిమా. ఎగ్జాక్ట్లీ, యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ సినిమా. ఇంకా మీకు ఏది ఎక్సైట్మెంట్, అన్నీ విమర్శించాలన్న దీంతోనే మీరు కూర్చున్నారనుకోండి, యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ సినిమా. ఈ 3 hours 2.5 hours ఆఫ్ ద మూవీ ఇది ఒక అబద్ధం. మీరు థియేటర్లోకి వచ్చేటప్పుడే యూ షుడ్ స్విచ్ ఆఫ్ సేయింగ్ దట్ నేను ఒక అబద్ధాన్ని నమ్మాలని వెళ్తున్నాను. నేను టికెట్ కొన్నప్పుడే మీరు యాక్సెప్టెడ్, నేను నమ్ముతున్నాను. కీప్ ఇట్. రేషనల్ అండ్ లాజిక్ డస్ నాట్ వర్క్ ఇన్ అ మూవీ. The logics in a movie is totally different. Okay. Unless and until you are doing a documentary. Okay. So విష్ణు గారు తన పని ఏదో ఆయన చూసుకు వెళ్ళిపోతారు. బట్ ఒకే ఒక్కటి ఏంటంటే ఐ డోంట్ నా పని సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. నా పని ఏదో నేను చేసుకోను. నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల మిగతా వాళ్ళ పనులు కూడా నేనే చేసుకోవాలి. అంటే ప్రాబ్లీ మీ సర్కిల్లో మీ పని, యు ఆర్ ఆల్వేస్ ఏ బిజీ మ్యాన్. బట్ సోషల్ మీడియా ట్రోలింగ్ని విష్ణు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. ఒక డెఫినెట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే వేరే స్టార్ నీ క్వశ్చన్ నేను అడుగుంటే ఇంత డెఫినెట్ ఒపీనియన్స్, మీకు ఖచ్చితమైన ఒపీనియన్ ఉంది, అది నిజమా కాదా, ఎంతవరకు కరెక్ట్, చాలా కరెక్టా, పర్ఫెక్టా, అవన్నీ తర్వాత. నేను ఒకటి చెప్తానండి, నా చుట్టుపక్కల 20-30 మంది నా గురించి ఏమనుకుంటున్నారో నేను కానీ పట్టించుకున్నానంటే ఈరోజు మీరు కూర్చొని నాతో ఇంటర్వ్యూ చేసుకోరు. ఓకే, ఐ వోంట్ బీ ఎ స్టార్ వేర్ యూ విల్ బీ కమింగ్ అండ్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ. నాకేదో కాస్త కోస్త పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవన్నీ నేను పట్టించుకున్నాను అనుకోండి, నా గమ్యానికి నేను చేరుతానా? నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్. నెగటివిటీని దూరంగా పెడతాను. ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. బట్ ఏదన్నా నెగటివిటీ మీ దగ్గర వస్తే యూ విల్ టేక్ ఆన్ హెడ్ ఆన్. అఫ్ కోర్స్ దట్స్ ద రీజన్ కదా. టార్గెటెడ్ హెరాస్మెంట్ జరుగుతుందనే కదా ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చాను. అండ్ దాంట్లో నిజం ఉంటేనే కదా. కోర్టు న్యాయం వైపు ఉంటుందా, అన్యాయం వైపు ఉంటుందా? ఆబ్వియస్లీ న్యాయం వైపు ఉంటుంది కదా, అంతే కదా. బట్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది లాలో ఫస్ట్ థింగ్. జస్టిస్ డిలేడ్ ఇస్ ఆల్వేస్ జస్టిస్. బట్ ఇలా మాట్లాడే వాళ్ళు అందరూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, విష్ణు దాన్ని
freedom of expression is there as long as your freedom does not interfere with my freedom. ఫండమెంటల్ రైట్, నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. సో నీకు వాక్ స్వాతంత్రం ఉందంటే అవును ఉంది. ఎంతవరకు ఉంది? ఒక హద్దు దాకే ఉంది. ఆ హద్దు దాటి మీరు మాట్లాడితే అది వాక్ స్వాతంత్రం కింద రాదు. బట్ సెలబ్రిటీ లైఫ్ అనేది పబ్లిక్ అందరికీ ఇప్పుడు వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, వాళ్ళు స్టార్డమ్ అంతా పబ్లిక్ వల్లే వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అంటారు. నమ్మరా మీరు దాన్ని? ఇట్ ఈస్ అన్ ఓపెన్ లైఫ్ అండి. దట్స్ నోబడీ సేయింగ్ ఆన్ దట్. ఓకే, నాకు ఒక X% పాపులారిటీ ఉంది. ఒక టీవీ యాంకర్గా లేకపోతే ఒక ఇంటర్వ్యూ చేసే ఆయనగా మీకు ఒక Y% ఉంటుందిగా. నా అంత ఉండకపోయినా మీకు ఒక Y%. సో ఇన్ ఎ స్టేజ్ యు ఆర్ ఆల్సో సెలబ్రిటీ. అవును కదా. ఇప్పుడు నన్ను విమర్శించినంతగా లేకపోతే నన్ను నా ఫ్యామిలీస్ని మాట్లాడినంతగా నేను నీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడతాను. విల్ యూ లైక్ ఇట్? అంతే. ఇంకా అంటే నా పరిధిలో నాకు తప్పట్లేదు కదండి. నో విల్ యూ లైక్ ఇట్? డెఫినెట్లీ వోంట్ లైక్ ఇట్. ఎవరైనా నేనన్నా మీరైనా మీ వల్ల అయితే మీరు దాన్ని ఆపాలనుకుంటారు. ఓకే, మీ వల్ల కాకపోతే వదిలేస్తాం. నా వల్ల అవుతుంది కాబట్టి నేను ఫైట్ చేస్తాను అంతే. ఓకే. సో అంటే ఒక 4 years నుంచి మీరు రిపీటెడ్గా మాట్లాడుతున్న మాట టార్గెటెడ్ క్యాంపెయిన్. మీరు లాస్ట్ టైం ఒక ఎలిగేషన్ కూడా చేశారు, ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మరి దాన్ని టార్గెట్ చేస్తున్నారని. దట్స్ అన్ ఓల్డ్ స్టోరీ బట్ డూ యు స్టిల్ స్టిక్ బై ఇట్? యూ డూ ద అనాలిసిస్. యు ఆర్ అ జర్నలిస్ట్, రైట్? అవును. Why don't you do the analysis about both the teasers and the music? మీరు అన్నమాట మీకున్నంత రిసోర్సెస్ మాకుండవు. ఏమండి, you are a journalist. Any journalist, you shouldn't say that resources లేదని. మీరు ఒక 1/2 hour 45 minutes you just spend in Google, you will know. Or just look at all the... అలా కాదండి, we can sense it. ఏదో జరుగుతుందని. బట్ ఇప్పుడు ఒక టార్గెటెడ్ క్యాంపెయిన్ అంటే మీరు... I'm just saying only one thing. As a journalist, figure out. Just spend 30 minutes or maximum 1 hour. Just figure out. దూరంగా కూడా కాదు, నా లవ్ సాంగ్ పైనే వెళ్ళండి. ఓకే, లుక్ ఎట్ ద కామెంట్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, లుక్ ఎట్ ద రియాక్షన్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, దెన్ యూ విల్ నో వేర్ ద నెగటివ్ రియాక్షన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్. బట్ వ్యూస్ కూడా తెలుగులోనే ఎక్కువ ఉంటాయి కదా. Are you sure about that? Are you sure about that? Obviously అంతే కదా జనరల్లో. Do your research properly. ఓకే. సో if I am wrong, I am very happy about you. So అంటే రాంగ్ రైట్ ఎక్కడ ఉందండి? ఇట్స్ ఆల్ అవుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ కదా. పబ్లిక్ డొమైన్ ఉన్నదానికి జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఏమో సార్, ఇప్పుడు అంతా మన సినిమా ప్రమోషన్ అంటేనే ఒక మాయ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మాయ అండి. ఏది మాయ కాదు చెప్పండి. ఎనీవేస్, ఇదేదో ఎటో వెళ్తుంది టాపిక్. బ్యాక్ టు ఇది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిస్కస్ చేసే టాపిక్ ఒకటి బాడీ డబుల్స్. ఇండస్ట్రీలో చాలా హీరోలు, పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల దాకా ఎక్కువ బాడీ డబుల్ యూసేజ్ ఎక్కువ అవుతుంది అంటారు. వాట్ ఈస్ విష్ణుస్ ఒపీనియన్? యాక్షన్లో కంపల్సరీ యూ షుడ్ యూజ్ బాడీ డబుల్. అది ఎప్పటి నుంచో ఉందండి డూప్స్. అది తప్పలేదు. ఇప్పుడు చాలా మంది హీరోలు చేయట్లేదు, ఏదో క్లోజ్అప్ షాట్లు ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అలా అని ఒక నడిచింది. ఐ డోంట్ నో అబౌట్ దట్. అండ్ బాడీ ఎన్హాన్స్మెంట్స్ అయింది ఎలా ఉంటాయి అంటే, సారీ, ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, యూ హ్యావ్ సమ్ బాడీ, ఆయనకు ఒక బాడీ, మీది ఆయనది మ్యాచ్ అవ్వాలని లేదు. ఎందుకు మ్యాచ్ అవుద్దండి? అంటే అది బిలీవబిలిటీ కోసం చేయాలేమో. ఎందుకు చేయాలి? కరెక్షన్ ఏం చేయరా మీరు? ఎందుకు చేస్తాం? ఓకే. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. అది నేను అంత బాడీ నేను ఇప్పుడు పెట్టుకోలేదు. కొంతమంది హీరోలు అలా కాదు, నీకు అంత ఉన్నాయి కాబట్టి నాకు అంత ఉండాలి. అది ఇన్సెక్యూర్ ఉన్న వాళ్ళైతే చేస్తారు. సూపర్ స్టార్ లెవెల్లో వాళ్ళు ఎవరు చేయరండి. ఓకే, ఆ లెవెల్స్ ఎవరు చేయరు. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది మీరు ఎలా ఉంటారో మీ నటన వల్ల యాక్సెప్ట్ చేస్తామండి. నాకు ఈ బాడీ ఉంది కాబట్టి ఇతని సూపర్ స్టార్, అలాగేం లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటండి, అంటే పాలిటిక్స్లో విష్ణుకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది? మీకు అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు అందరూ ఏమంటారంటే విష్ణు ఈజ్ ఎ పర్ఫెక్ట్ పొలిటికల్ మెటీరియల్ అంటారు. వెరీ గుడ్, వాళ్ళకి నమ్మకం ఉంది, నాకా లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదా? జీరో ఇంట్రెస్ట్. అంటే మన తెలుగులో ఫిలిమ్స్ స్టార్డమ్, నెక్స్ట్ పాలిటిక్స్ కదా అండ్ రిసార్ట్. పైగా మీ నాన్నగారు ఫాదర్ ఇస్ ఎ డిఫరెంట్ పర్సన్, ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఓకే. నాకు అసలు
బట్ అడపా వచ్చి పొలిటికల్ ఒపీనియన్స్ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. ఏమంటే ఒపీనియన్ లేని వాడు ఎవడుంటాడండి ఇక్కడ? ప్రతి ఒక్కడికి ఒపీనియన్ ఉంటుంది. బట్ నా ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్కి వాల్యూ ఎక్కువ. అది 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 గట్టిగా వింటారు కాబట్టి ఎందుకోసం కూడా మన ఒపీనియన్ 4 గోడల మధ్య పెట్టుకునేది బెటర్. వెన్ యూఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫుల్లీ సబ్జెక్ట్ నాది. సి ఐ విల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్, బట్ గివింగ్ మై ఒపీనియన్ విల్ ఇట్ డూ హార్మ్ ఆర్ బెనిఫిట్ అది చూసుకోవాలి. లేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గివింగ్ యువర్ ఒపీనియన్? విష్ణుకి పొలిటికల్ రిలేషన్స్ అంటే పొలిటికల్ ఫ్యామిలీస్తో ఉండే రిలేషన్స్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? నాకెందుకు ఇబ్బంది? ఎందుకు అంటే ఒక ఎలక్షన్లో మీరు కొంచెం చేయాల్సి రావచ్చు, ఇప్పుడు పార్టీ మారినప్పుడు ఇబ్బంది రావచ్చు. ఏమండి పబ్లిక్కి లేని ఇబ్బంది నాకెందుకు వస్తుందండి? నాకు తమిళనాడులో నాకు కాదు సార్, బిఫోర్ 2019 మీరు ప్రమోట్ జగన్ గారికి ఫాదర్ క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు జగన్ అన్నది చంద్రబాబు నాయుడు అంకుల్ది ఇద్దరు దే ఆర్ రిలేటివ్స్ టు అస్. ఓకే, వాట్ హ్యాపెన్స్ దేర్ ఇస్ దేర్, వాట్ హ్యాపెన్స్ అపై ఫ్రమ్ దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు తమిళనాడులో కనీసం ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు, ఒక 4-5 మంత్రులు బాగా పరిచయం. ఇది ఇప్పుడు పరిచయం కాదు, నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఓకే, ఇప్పుడు దానివల్ల నాకు ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది ఉంటుంది? నాకు తమిళనాడులో ఏమి ఉంటుంది కదా. అక్కడ అసలు ఎప్పుడు వెళ్ళరు మీరు. ఇక్కడైతే నీ పుట్టి పెరిగిన తమిళనాడులో వెళ్ళారంటే ఇన్ ద సెన్స్ ఎప్పుడు ఒక పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే తరపున మాట్లాడాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు దాకా. ఇక్కడ కూడా ఏముంటుంది, ఇరుపక్కల అందరూ. ఇప్పుడు మనకు టోటల్గా ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? టోటల్ 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు నాకు. ఓకే, పర్సనల్గా. ఇప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళే తెలిసాము 160 మంది, 15 మంది కొత్త మంది ఉండొచ్చు. ఐఎమ్ ఆన్ యావరేజ్ 160 మెంబర్స్ అట్ ఎనీ గివెన్ టైమ్. అన్న తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో 294, 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. ఓకే, ఎక్కడో దగ్గర నా ఫ్రెండ్సే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. అందుకేమో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పాలిటిక్స్కి వెళ్తారు. అలాగా. సి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ మై ఫాదర్ గేవ్ మీ స్నేహ సంపద, ఆ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీబడి, అండ్ ఐఎమ్ ఇన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్. అది చాలు కదా నాకు. రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ థింక్ ఇట్ మై మైండ్ సెట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు నా పిల్లలు, నా సినిమా, మార్నింగ్ లేచానా, నా జిమ్కి వెళ్ళానా, పిల్లలతో ఆడుకున్నానా, పని చేసుకున్నాను, షూటింగ్కి వెళ్ళాను, వచ్చానా, పిల్లలతో ఆడుకున్నాను, పడుకున్నాను, ఏదో పుస్తకాలు చదువుకున్నాను, అంతే. దానికి పైన అంటే మీరు ఇది నమ్మరా, చాలామంది డూయింగ్ బిజినెస్ అనేది బిజినెస్గా పెరిగే కొద్దీ పొలిటికల్ రిలేషన్స్ కనెక్షన్స్ లేకపోతే అది కష్టమైపోతుందని అంటారు కదా. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజెస్లో, గవర్నమెంట్ గుడ్ బుక్స్లో లేకపోతే అది మూవ్ అవుతుంది ఆబ్వియస్లీ, కొంచెం వెనక ముందు అవుతుందేమో. అది వెనక ముందు అయ్యేది ఎప్పుడు జరుగుతూనే ఉంది. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద స్టేట్ ట్రెజరీ ఆల్సో, ఫైనాన్షియల్ కండిషన్. అది మీరు పలానా వాళ్ళు కాబట్టి మీకు ముందు ఇస్తాను అలా ఎప్పుడు జరగదు కూడా. లేకపోతే కోర్ట్ ఆఫ్ లా అని ఎందుకుంది? మీకు ఇచ్చి నాకు ఇవ్వకపోగా, నాకు ఇచ్చి మీకు ఇవ్వకపోగా, అది ఎప్పుడు జరగలే. అంటే పాటల కింద రిలీజ్ చేస్తారేమో అందులో వాళ్ళ పాలసీస్. అలాగనే ఉండదు. దట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అలా ఎప్పుడు జరగదు కూడా. ఇస్తే సమానంగా అందరికి ఇస్తారు. ఓకే, సో ఇప్పుడుండే క్యాస్ట్ అంతా ఇందులో ఉన్న వాళ్ళందరూ మీ ఫాదర్కో మీకు ఉన్న రిలేషన్ బట్టే. బట్ వన్ బిగ్ నేమ్ ఈజ్ మిస్సింగ్ హియర్, రజనీకాంత్ గారు. ఫాదర్కి ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ ముందు రజనీకాంత్ గారే వస్తారు మైండ్లో. హౌ కుడ్ విష్ణు మిస్ దట్? ఆయన అడగలేదు కాబట్టి. అదే ఎందుకు మీరు అడగలేదు? ఆయనకి వేసే క్యారెక్టర్ దీంట్లో ఏది లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ టైం బహుశా నేను రాసేటప్పుడు మీ సలహా అడుగుతారు రజనీ అంకుల్కి ఏమైనా ఉందా అని. మీరు ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ రైట్ సంథింగ్. అంత ఇది లేదండి నాకు. ఒక యాక్టర్కి ఆలోచించి రాసే అంత కేపబిలిటీ నాకు ఇంకా రైటర్గా నాకు వచ్చిందా ఐ డోంట్ నో. నాకు ఈ కథ బాగా ఇంట్రెస్ట్ అయింది. ఐ లివ్డ్ ఇన్ దిస్ మూవీ ఫర్ దిస్ హిస్టరీ ఫర్ సో లాంగ్ కాబట్టి ఐ కైండ్ ఆఫ్ రోట్ ఇట్. సో ఈ ఒక హిందీ డైరెక్టర్ని తీసుకోవడానికి కారణం ఏంటండి? ఆయన ముఖేష్ కుమార్ గారు, ఆయన మహాభారతం సిరీస్ తయారు చేశారు. ఆయన 200 ఎపిసోడ్ల పైన డైరెక్ట్ చేశారు. ఫెనామినల్ డైరెక్టర్. సో పౌరాణికం పైన ఆయనకి పట్టుంది, దైవత్వం పైన ఆయనకి భక్తుంది అనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాం, ఆయన ఒప్పుకున్నారు, చేశారు. అండ్ మోహన్ బాబు గారినో విష్ణు గారినో మీ ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు చాలామంది అనేది ఏంటంటే, ఒక కంప్లైంట్ మీ మీద ఏంటంటే పెద్ద డైరెక్టర్స్ని వర్కౌట్ చేయరు, క్రేజీ కాంబినేషన్స్ ఫిక్స్ చేయరు. ఇంకా మిగతా తప్పు లేకుండా చేద్దాం. ఓకే,
తప్పు అయితే చేసాం, బట్ ఆ తప్పు లేకుండా చూద్దాం. ఎనీథింగ్ ఏదన్నా పైప్ లైన్లో ఉందంటారా? కన్నప్ప రిలీజ్ అవునండి, ఇప్పుడంతా ఓన్లీ కన్నప్ప. ఒకరోజు రవిబాబు గారిని పిలిచి, అన్న నేను నెక్స్ట్ ఇలాగ ఈ సినిమాలు చేస్తున్నాను, ఇది 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 అని బోర్డులు పైన పిలిచి రాశా. మీ సలహాలు కావాలి, మీ సపోర్ట్ కావాలి, ఇది ఇది ఇది. రవిబాబు గారు, ఓకే, నేను చెప్పేది ఒక 8 months బ్యాక్. లేచాడు, పెన్ను తీసుకున్నాడు, ఒక పక్క కన్నప్ప అని రాశాడు, ఇంకో పక్క నేను రాసున్న సినిమాలు, నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్న సినిమాలు, నేను యాక్ట్ చేయాలని సినిమాలు అని రాశాను. చేసి ఇవన్నీ కొట్టేశాడు. ఇది రిలీజ్ అయ్యేంత వరకు దీని గురించి నోరు కూడా ఎత్తకాను. ఓకే, లైఫ్ లెసన్ అన్నమాట. బిగ్గెస్ట్ లెసన్ అదే నాకు నేర్చుకున్నాను. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బయట ఇంకొక టీం వాళ్ళు, నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాను సినిమాలు, వాళ్ళు చూసుకుంటున్నారు కానీ నేను పట్టించుకోవట్లా. ఓకే. సో బిజినెస్ ఎలా ఉందండి? అంటే చాలామంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్రేజీ ఆఫర్స్ వస్తాయి పెద్ద సినిమాలు అనేటప్పటికి, కొంతమంది ఓన్ రిలీజ్కి వెళ్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ కన్నప్ప? ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఐ థింక్ క్లోజర్ టు ద డేట్ అన్ని క్లారిటీలు మీకు వస్తాయి. ఓకే. సో మా ఎలక్షన్స్ ఇప్పుడు విష్ణు చెప్పిన బిల్డింగ్ ఇంకా పెండింగ్లో ఉంది. లాస్ట్ టైం యూ గాట్ అన్ ఎక్స్టెన్షన్, ఆ బిల్డింగ్ అయ్యే వరకు. ఆ ఎక్స్టెన్షన్ అయ్యి మా April 8కి 1 year అవుతుంది. సో ప్రోగ్రెస్ ఏంటి 1 yearలో? ఐ థింక్ మా మెంబర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. దే నో వాట్ ద ప్రోగ్రెస్ ఇస్. ఓకే, అది బయట పబ్లిక్కి మేబీ 3-4 monthsలో బయట పబ్లిక్కి వస్తాం. ఇంటర్నల్గా మా అసోసియేషన్ వరకు వీఆర్ షూర్ వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకంటే అంటే hundreds of crores ఎర్న్ చేసే యాక్టర్స్ మెంబర్స్గా ఉన్న అసోసియేషన్స్. రీసెంట్గా తమిళనాడులో ఐ రెడ్ ఇన్ సమ్ న్యూస్. 100s of crores ఇక్కడ ప్రతి ఒక్క నటీనటులు యాక్ట్, బహుశా ఒక్కరో ఇద్దరు మేబీ ముగ్గురో అంతే. అవును, మిగతా వాళ్ళందరూ మేమందరం పొట్ట చేత్తో పట్టుకునే, వీళ్ళు పైన 100 కోట్లు తీసుకుంటున్నారే మీరు వాళ్ళ మిమ్మల్ని. వాహా, నేను లేని దాంట్లో. నేను మిగతా నెక్స్ట్ 4-5లో వస్తాను. నేను 3 తర్వాత వచ్చే వాళ్ళందరూ మేమందరం ఉంటాం. మేమందరం ఇంక్లూడింగ్ ద టాప్ యాక్టర్స్ అంటారు చూడండి, వాళ్ళందరూ కూడా పడే కష్టం మీకు 1% కూడా తెలియదు. అవును, ఓకే, వాళ్ళకి ఈరోజు 100 కోట్లు ఊరికే ఇవ్వట్లా ఎవరు. వాళ్ళ వెనకానున్న కష్టం, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ కృషి, దాని తర్వాతే ఎన్నో సంవత్సరాల కృషి ఈరోజు ఫలితం మీరు చూస్తున్నారు. దానికి ముందు ఆ జర్నీనంతా ఎవరు మీరు పట్టించుకోవట్లా, మర్చిపోతున్నారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ద అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు. గ్లామర్, ఇక్కడున్న గ్లామర్ దేంట్లోనూ లేదు. కానీ ఆ గ్లామరు డబ్బు ఒకటే కాదు. సో డబ్బు అంతగా లేదు. సరే, ఎక్కువ మనం ఇలాంటి అసోసియేషన్స్ గురించి మాట్లాడితే మెంబర్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనో, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనో, ఇటువంటి దగ్గర నుంచి ఇదే బిల్డింగ్, సొంతగా బిల్డింగ్ కట్టుకోవాలనేది ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు మీరనే ఒక టాప్ 5-10 మందో, ఇప్పుడు మహా అయితే ఒక సంవత్సరానికి ఒక 20 లక్షలు 25 లక్షలు ప్రీమియం కట్టాల్సి ఉంటుందేమో ఒక మెడికల్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియదు. బట్ మీరందరూ అనుకుంటే అది వన్ సైనేది. అండ్ బిల్డింగ్ కట్టాలనుకుంటే ఈవేళ విష్ణు సొంతంగా కావాలంటే సొంతంగా కట్టిపడేస్తాడు. ఎంతమంది హీరోలు మీరు అనుకుంటే, ఈవెన్ నేను రీసెంట్గా తమిళనాడులో ఎక్కడో చూసా, యాక్టర్స్ అందరూ డొనేట్ చేస్తున్నారంట బిల్డింగ్కి. సో ఆ యూనిటీ ఎందుకు లేదు? ఈ యూనిటీ లేదని ఎవరు చెప్పారండి? అంటే జరగట్లేదు కాబట్టి లేదండి. ఏం జరగట్లేదు అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇప్పుడు మీరు సీరియస్గా తీసుకుని పర్సీవ్ చేశాక 4 సంవత్సరాలు ఇది. ఇప్పుడు అవ్వలేదంటే అవ్వలేదే కదా. బిల్డింగ్ రికార్డ్ టైంలో కడతారు మీరు. ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు? అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందువల్ల డిలే అయిందో తెలుసా మీకు? చెప్పండి. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆల్ మెంబర్స్కి ఏజిఎంలో తెలుసు. నేను 2 దగ్గరలో చెప్పాను, ఇక్కడ ఒక బిల్డింగ్ రెడీమేడ్గా ఉంది, నేను ఇచ్చేస్తాను, 6 నెలల్లో ఇచ్చేస్తాను. ఇంకో దగ్గర ఇది 2 సంవత్సరాలు పడవచ్చు, 3 సంవత్సరాలు పడవచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది కావాలో మీరు డిసైడ్ చేస్తే నేను ఇస్తాను అని చెప్పాను. వాళ్ళు ఎన్నుకునేది డిలే అయింది. ఎందుకంటారు సార్? ఎందుకు అది ఎన్నుకున్నారంటారు? అది నన్ను అడిగితే అంటే నేను ఒక్క నిమిషం నాకు నచ్చిన బిల్డింగ్ నేను ఇవ్వాలా, అందరికి నచ్చిన బిల్డింగ్ నేను ఇవ్వాలా? ఆబ్వియస్లీ. అంటే నేను ఎందుకు నచ్చిందని అడుగుతున్నా. ఐ డోంట్ నో ఆ ఫెసిలిటీస్. దే హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. ఓకే, అక్కడ ప్లస్లు మైనస్లు వాళ్ళు చూసుకొని మాకు మీరు రెండోది చెప్పిందే కావాలి, ఇది టైం పడినా దగ్గరుండి మీరే ఫినిష్ చేయాలి అని. ఐ సెడ్ ఓకే. ఓకే. సో ఎంతవరకు ఉన్నాయండి ఫండ్స్?
అది మీకెందుకు, అసోసియేషన్ ఇస్ సెల్ఫ్ సఫిషియెంట్. మీకెందుకు అది? అంటే ఇప్పుడు మీ మెంబర్స్ కి అది వాళ్ళకు అది వాళ్ళకి తెలుసు, మెంబర్స్ ప్రతి ఒక్క మెంబర్కి తెలుసు కదా, ఓకే మీకెందుకు ఓకే. అనవసరం కదా. అంటే మీ అంటే మీ జర్నలిస్ట్ అసోసియేషన్ డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాను నేను. మా జర్నలిస్ట్ అసోసియేషన్ మీకు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లో తీసుకొచ్చి చూపిస్తాం. అదే అది కూడా నాకెందుకని. అంటే నాకెందుకంటే ఇందాక మీరు అంటున్నారు కదా, అదే జర్నలిస్ట్ మీరు ఈ రీసెర్చ్ చేయాలి, ఇది రీసెర్చ్ తెలుసుకోవాలి. డబ్బుల పైన మీకెందుకండి? అదే ఇప్పుడు ఒక అసోసియేషన్ మొత్తం వాళ్ళ వెల్ఫేర్ గురించి మీరు చూస్తున్నారు కాబట్టి ఒక ఇంట్రెస్ట్. అర్థం ఉంది, సంబంధం లేని మీరు అడిగితే ఎందుకు అర్థం ఉంటుంది? సర్లేండి, నేను కూడా ఒక ఆర్టిస్ట్ కింద మీ సినిమాలో నెక్స్ట్ సినిమాలో ఒక రోల్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ మెంబర్షిప్ అంత ఈజీగా కాదు. మీలో ఒకడికి అలాగే పొరపాటుని ఇచ్చారు కాబట్టి రూల్స్ అని చాలా స్ట్రిక్ట్ చేసాం. అసలు ఇప్పుడు విష్ణు గారు రికమెండ్ చేస్తే అవుతుందా? నాకు మీరు రికమెండ్ చేస్తారు. నేను సంతకం పెట్టినా కూడా దేర్ ఇస్ అ ప్రాసెస్. వ్యక్తి గొప్పోడు కాదు, సంస్థ గొప్పది. నాకు ఇచ్చిన పని, నేను ఆ సంస్థని పని చేయాలి, నువ్వు సరిగా పని చేస్తావురా అన్న నమ్మకంతో పెద్దలందరూ వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. సో ఐ హ్యావ్ టు డూ మై జాబ్. ఐఎమ్ అ వర్కర్ దేర్ ఇన్ మా అసోసియేషన్ యాజ్ అ ప్రెసిడెంట్. ఐఎమ్ అ వర్కర్, సో ఐ హ్యావ్ టు డూ మై జాబ్ వెల్. మేబీ ఎస్, దట్స్ అనదర్ వర్డ్, బట్ ఐ బిలీవ్ ఐఎమ్ జస్ట్ అ వర్కర్. ఓకే. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చినట్టున్నారు. ఏంటండి, అంటే ఏమన్నా ప్రపోజల్ ఇచ్చారా? లైక్ టికెట్ ప్రైజెస్ కానీ ఏదన్నా ఇప్పుడు హాట్ టాపిక్? ఏమి ఇవ్వలే. ఇట్ వాస్ దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ వీ స్పోక్. నేను టికెట్ ప్రైజెస్ గురించి నేను టాపికే రాలా. ఐ డోంట్ థింక్ నేను కన్నప్పకి ఐ డోంట్ థింక్ ఐ టికెట్ ప్రైజెస్ పెంచాను నేను. ఓకే. సో ఏంటి సార్, అంటే చాలామంది చాలా ఒపీనియన్స్ చెప్పారు వీటిలో. గవర్నమెంట్కి ఇండస్ట్రీకి ఏదో నడుస్తుంది. ఆల్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ వెరీ అమికబుల్. రేవంత్ రెడ్డి గారు కూడా హీఈస్ వెరీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్కర్ కానీ, దే ఆర్ పాజిటివ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీతో ఎందుకు వాళ్ళకి నెగిటివిటీ ఉంటుంది? వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మా పని మేము చేసుకున్నాం. లాస్ట్ 5-6 ఇయర్స్లో ఇదే నడుస్తుంది మనకి. ఏది ఏదో ఒకటి ఇష్యూస్, టికెట్ రేట్లని అయ్యని, గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందని, ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అని, ఏదో ఒకటి. గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. వాళ్ళు ఒకటి క్యాన్సిల్ చేశారంటే మాకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇప్పుడు గుడ్ రిప్రజెంటేటివ్ తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు. హీఈస్ ద రైట్ పర్సన్ టు ఆల్సో టాక్ అబౌట్ ద టికెట్ ప్రైజెస్. హీ విల్ డూ అ గ్రేట్ జాబ్. ఐఎమ్ 100% షూర్. ఓకే. సో ఆర్టిస్ట్స్ వరకు ఏదన్నా ఇష్యూ వస్తే అసోసియేషన్ ఎంతవరకు హెల్ప్ చేయగలదు? 100% హెల్ప్ చేస్తాం. అందుకే కదా మా ఓన్లీ మీరు ఒక డైరెక్టివ్గా ఒక మాట చెప్పడమేనా, లేకపోతే అసోసియేషన్కి ఏదైనా ఇది రూలింగ్ ఇంపోజ్ చేసేది ఏదైనా ఉందా? పవర్ ఉన్నాయి కదండి. ఓకే, ఉన్నాయి కదా. కలోకే సి లైక్ ఐ సెడ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ. ఓకే. ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. హర్డ్ సంథింగ్ మలేషియాలోనే ఎక్కడో ఒక ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో చాలా పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం. బట్ ఇట్స్ టేకింగ్ టైం. ఓకే, ఇట్స్ టేకింగ్ టైం. సో నెక్స్ట్ ఏంటండి ఫిల్మ్ బిజినెస్లో కానీ, లేకపోతే మీ పర్సనల్ ఎడ్యుకేషనల్ బిజినెస్లో కానీ ఏంటి? దెల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ అండి. అంటే ప్రతి 1 ఇయర్కి 2 ఇయర్స్కి హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటాం కదా మేము. సమ్వేర్ ఎక్రోజ్ ఏదో ఒక స్కూల్లో ఏదో ఒకటి కనిపిస్తుంది, విష్ణుదురా అంటారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు వేరే చోటన ఇది విష్ణుదురా అంటారు. అన్ని స్కూల్స్ నా దగ్గర లేవు కానీ, బట్ ఐ విష్ అలా అన్ని స్కూల్స్ ఉన్నాయని. అది ఎవరి స్కూల్లో కూడా నా అకౌంట్లో వేసేసి ఓకే వేసుకోండి, మంచిదైతే నా అకౌంట్లో వేసుకోండి. సో కన్నప్ప తర్వాత ఇంకేదైనా ఆలోచిస్తానండి. అప్పుడు దాకా దట్స్ నథింగ్. ఇట్స్ ఓన్లీ కన్నప్ప కన్నప్ప కన్నప్ప. అంటే చాలామంది ఇప్పుడు స్టూడియో బిజినెస్లో పోస్ట్ ప్రొడక్షన్, విర్చువల్ ప్రొడక్షన్స్ అని చాలా అంబిషియస్గా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. సో విష్ణుకి అలాంటి ఇంట్రెస్ట్ ఏదైనా ఉందా? ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తే వై నాట్? ఓకే. సో ఏదైనా సరే ఇండస్ట్రీలో ఎక్కడ సంపాదించి వచ్చినా వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంతే కదండి, ఇదే కదా నా బ్రెడ్ అండ్ బటర్. ఓకే. సో మార్కెటింగ్ ప్లాన్స్ ఏంటండి? అసలు చాలా ఇప్పటికే చాలా పాన్ ఇండియాలో చాలా ఈవెంట్లు కూడా చేసేసినట్టున్నారు. నెక్స్ట్ ఏంటి? ఇంకా చేయాలి, చాలా చేయాలి. ఇంకొక ఈ రోజుకి మన ఇంటర్వ్యూ జరిగే టైంకి 45 days ఉంది, April 25th. సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అది కాంప్లిమెంట్గా తీసుకుంటారేమో కానీ ఈ స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్కి ఇంత ఎర్లీగా ప్రమోషన్ స్టార్ట్ చేసింది మీరేనేమో. దట్స్ బికాజ్ ఐఎమ్ నాట్ అ బిగ్ సూపర్ స్టార్. ఓకే. ఐ హ్యావ్ టు ప్రమోట్ మై ఫిల్మ్ రైట్ ఫ్రమ్ మై వెరీ ఎర్లీ స్టేజ్. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో ఆఫ్టర్ కన్నప్ప మారిపోతుంది అంటారు?
ఐ హోప్ ఇట్ చేంజెస్, మై ఇమేజ్ చేంజెస్, మై స్టార్డమ్ చేంజెస్, మై మూవీస్ చేంజ్, ఇవన్నీ మారుతాయని నమ్మకం నాకుంది. వెరీ నైస్ అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ మీరు అన్నట్టు కన్నప్ప విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఎక్సైటింగ్ ప్రాజెక్టులు చేయాలని చెప్పి కోరుకుంటూ M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ కైండ్ ఆఫ్ యూ.